హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో మేము చీరాల బీచ్కి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి సండే రోజున వీడియో అండి. అంటే శ్రీకృష్ణాష్టమి నెక్స్ట్ డే అన్నమాట. వాళ్ళ డాడీ చెప్పారు సండే రోజున క్లైమేట్ బాగుంటే మిమ్మల్ని తప్పకుండా బీచ్కి తీసుకెళ్తామనేసి అన్నారు కదా. ఇచ్చిన మాట ప్రకారం ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ అయితే చాలా బాగుంది, వర్షం పడేలా ఉంది. అందుకనేసి ఇక్కడైతే మేము బీచ్కి వెళ్తున్నాము. ఇంతకీ మేము వెళ్ళే బీచ్ ఏంటంటే చీరాల బీచ్. మాకు విజయవాడకి ఒక పక్కన మచిలీపట్నం బీచ్ ఉంది, అలానే మరొక వైపు చీరాల బీచ్ ఉంది. మాకైతే చీరాల బీచ్ అంటే చాలా చాలా ఇష్టం అండి. ఎందుకంటే గౌతమ్ రిషి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎక్కువ మేము చీరాల బీచ్కి అయితే వెళ్ళేవాళ్ళము. అక్కడ స్టే చేసేవాళ్ళం అండి, 1 డే అలా. చాలా బాగుంటుంది, అంటే మినీ గోవా వెళ్ళామా అన్నట్టు అయితే అనిపిస్తూ ఉంది. చాలా చాలా బాగుంటుంది. ఇంకా మేము స్టార్ట్ అయ్యేసరికి టైం వచ్చేసి మార్నింగ్ 9 అయితే అవుతుందండి. విజయవాడ టు చీరాల వెళ్ళాలంటే 2.5 అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇంకా స్లోగా ఆగి వెళ్తే కనుక 3 అవర్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం అడుగుతున్నానంటే, రిషి బీచ్కి వెళ్తున్నాం కదమ్మా, నువ్వు హ్యాపీనా అనేసి అడుగుతున్నాను. వాడైతే చాలా చాలా హ్యాపీ మమ్మీ అనేసి అంటున్నాడు. కార్లోని బ్యాక్గ్రౌండ్ అరే రేవానా జడివానా అని ఒక మంచి సాంగ్ అయితే ప్లే అవుతుందండి. ఆ సాంగ్ కనుక పెట్టినట్టయితే నా కాపీ రైట్స్ పడతాయి, అందుకని మ్యూట్ చేసేసాను. అలాగే ఇక్కడ మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు మంగళగిరి నుండి. ఏమైంది? డ్రెస్ చేసుకుని వచ్చేసరి ఇంకా వాళ్ళు అక్కడ చేంజ్ చేసుకుంటారన్నారు కాబట్టి వాళ్ళు అందుకని. మాతో పాటు చీరాల బీచ్కి మంగళగిరి నుండి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ కూడా జాయిన్ అవుతున్నారు. ఇక్కడ కాజా టోల్ ప్లాజా ఉంటుంది కదండి, గుంటూరు వెళ్ళే దారిలో. అక్కడ హలో ఇడ్లీ దగ్గర టిఫిన్ అయితే ఫినిష్ చేసేసాము. హలో ఇడ్లీ దగ్గర టిఫిన్ అయితే చాలా టేస్టీగా చాలా బాగా అనిపించింది. ఇడ్లీ అయితే దూదుల్లా భలే ఉన్నదండి. ఇది వచ్చేసి ఇక్కడ టోల్గేట్, కాజా టోల్గేట్ అయితే క్రాస్ చేస్తూ ఉన్నాము. వీడియో చూస్తూ ఉండండి. ఇంకా వినాయక చవితి దగ్గరలోనూ ఉంది కదా, మాకు ఎక్కడ చూసినా కొత్త కొత్త విగ్రహాలన్నీ వ్యాన్లో అవి తీసుకుని వెళ్తూ ఉంటారు కదా, అలాంటివి అయితే చాలా కనిపించినాయి. మేము ఎప్పుడు చీరాల బీచ్కి వెళ్ళాం. మేము నలుగురు, అంటే మా ఫ్యామిలీ వరకు మాత్రమే వెళ్తాము. కానీ ఫస్ట్ టైం ఇలా ఫ్రెండ్స్తో పాటు కలిసి వెళ్ళడం చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే మేము ముందు కారులో వెళ్తుంటే వాళ్ళ కారులో వాళ్ళు వెనకైతే వస్తూ ఉన్నారు. వాళ్ళ ముందు వెళ్తారా మేము ముందు వెళ్తామా అని చెప్పేసి ఒక రకమైన ఎగ్జైట్మెంట్ అనమాట. పిల్లలు లోపల కూర్చున్నారే కానీ ఎస్ డాడీ వాళ్ళు వచ్చేస్తున్నారు, తొందరగా వెళ్ళాలని చెప్పేసి మా రిషి అయితే ఒకటే గొడవ చేస్తూ ఉన్నాడు. అప్పటికి మేము చాలా స్లోగానే వెళ్ళామండి. ఫైనల్లీ చీరాల బీచ్కి అయితే వచ్చేసాము. ఇది మేము వెళ్ళింది అయితే రామాపురం బీచ్ అంటారనమాట. ఈ పక్కనే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఓ పక్కన మనకి హనుమాన్ విగ్రహం కూడా కనిపిస్తూ ఉంటుందండి. మనం కూల్ డ్రింక్స్ కానీ ఏమన్నా స్నాక్స్ అట్లాంటివి ఏమన్నా తీసుకునిలో ఉంటే ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి, అక్కడైతే మనం తీసుకోవచ్చు. ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసామండి. అసలు బీచ్ని చూడగానే పిల్లలు అస్సలు ఆగరు. ఇంకా మామూలుగా ఉన్నప్పుడు అయితే కదలమన్నా కదలరండి, ఇలాంటి టైంలో మాత్రం మనం పట్టుకోవడం చాలా కష్టం. ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారంటే వాటర్ క్యాన్స్ అయితే తీసుకువెళ్తా ఉన్నారు. నేను ఇలా బీచ్కి వచ్చిన ప్రతిసారి కూడా వాటర్ క్యాన్ అనేది ఒకటి క్యారీ చేస్తాను. ఎందుకంటే మనం వాటర్ బాటిల్స్ అక్కడ తీసుకోవచ్చు, అంటే కొనుక్కోవచ్చు. కాకపోతే ఇంటి దగ్గర నుండి ఒక క్యాన్ అనేది తప్పకుండా తీసుకెళ్తానండి. ఎందుకంటే బీచ్కి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా వాటర్ అనేది ఎక్కువ తాగుతూ ఉంటారు పిల్లలు.
ఆ ఒక్క వాటర్ బాటిల్ కోసం మళ్ళీ షాప్కి ఎక్కడికో వెళ్ళాలని చెప్పేసి ఇంటి దగ్గర ఎటు మినరల్ వాటరే కాబట్టి వాటిని అయితే నేను తప్పకుండా క్యారీ చేస్తాను. అలాగే ఒక వాలీబాల్ తెచ్చుకున్నారు, క్రికెట్ బ్యాటు, ఇవి ఇంకా కామన్ అండి. మేము ఏ బీచ్కి వెళ్ళినా సరే ఇవి కన్ఫామ్గా తీసుకువెళ్తాము. అమ్మ బ్యాగ్కి రండి, మరీ ఎక్కువ వాటర్లోకి వెళ్ళొద్దు. ఏ హనీ బాబీ కొంచెం వెనక్కి రామ్మా. ఉంది, నేను తెచ్చుకున్నా. బీచ్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం. నాకే కాదు, చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళందరికీ కూడా చాలా వరకు ఇష్టం కదా. బీచ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా అమ్మో ఈసారి వాటర్లో దిక్కకూడదు అనేసి అనుకుంటా. కాకపోతే తీరా అక్కడికి వెళ్ళి ఆ వాటర్ని చూసేసరికి ఆ హుషారు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అందుకని ప్రతిసారి దిగినా దిగకపోయినా ఒక స్క్వేర్ డ్రెస్ అనేది తీసుకెళ్ళడం చాలా మంచిది. ఒకసారి అలాగే బుక్ అయిపోయానండి. తీరా డ్రెస్ తీసుకెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత దిగాను. ఇంటికి వచ్చే వరకు ఆ తడి డ్రెస్తోనే విపరీతమైన చలి, అంటే కారులో ఏసీ ఉండడం వల్ల ఆ చలికి చాలా ఇబ్బంది అయితే పడ్డాను. ఇంక అప్పటి నుండి ఎప్పుడు బీచ్కి వెళ్ళినా సరే ఒక ఎక్స్ట్రా డ్రెస్ అయితే తీసుకువెళ్తా. అలాగే ఈ చీరాల బీచ్ ఉన్న ఈ క్యామిల్ రైడ్ ఉంటుందండి. అలానే ఈ కార్ డ్రైవ్, మీరు జీప్ లాంటివి చూస్తున్నారు కదా, అది కూడా రైడ్ అయితే చేయొచ్చు. ఈచ్ వన్ వచ్చేసి 150 రూపీస్ అనుకుంటా ఛార్జ్ చేశారు. మనం అడగొచ్చండి, కొంచెం తగ్గిస్తారు. అలాగే బీచ్ ఒడ్డున తినడానికి స్నాక్స్ అంటే ఐస్ క్రీమ్స్ అని, పల్లీ చాటు, ఇట్లా చాలా ఐటమ్స్ అయితే సేల్ చేస్తూ ఉంటారు. ఎక్కడమ్మా గౌతమ్ డ్రైవ్ చేస్తావా? ఓకే. మీరు తీయండి. గౌతమ్ స్లో. బాబు స్కూటీ వచ్చలేదు. స్కూటీ వచ్చు. ముందుగా మేము బీచ్కి వెళ్ళగానే పిల్లలు స్విమ్ డ్రెస్ అయితే వేసేసుకున్నారు, నలుగురు కూడా. ఇంకా బీచ్లోకి వెళ్ళి హ్యాపీగా అయితే ఆడుకున్నారండి. వాళ్ళతో పాటు మేము కూడా ఆడాము. తర్వాత ఏం చేసామంటే ఒక 1 అవర్ 2 అవర్స్ ఆడిన తర్వాత మేము కూడా ఇంకా డ్రెస్సులు అయితే చేంజ్ చేసేసుకొని ఈ ఆపోజిట్లో ఒక రిసార్ట్స్ ఉంటుంది, సీ బ్రిడ్జ్ అని చెప్పేసి. అక్కడ అంటే రూములు తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఎలా ఉంటుంది. కాకపోతే మేము కొంచెం రెగ్యులర్గా అప్పుడు వెళ్ళడం వల్ల అక్కడ వాళ్ళు తెలుసండి. దానివల్ల వాళ్ళు మేనేజ్ చేసి కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకుంటామని చెప్పేసి అనేసరికి వాళ్ళు ఓకే అన్నారండి. ఇంకా సీ బ్రిడ్జ్ రిసార్ట్స్ లోపల ఉన్నటువంటి వాష్రూమ్స్ అయితే యూస్ చేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకున్నాం పిల్లలు మేమంతా కూడా. అంటే మేము 12కి వెళ్ళాం కదా, 12 to 3 వరకు ఫుల్గా వాటర్లో అయితే ఆడేసారి. రైడ్స్ అని, వాటర్లో స్విమ్ చేయడం ఇలాంటి అన్నీ చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని ఇక్కడ రెస్టారెంట్ ఉంటుందన్నమాట లోపల, అక్కడికైతే లంచ్కి అయితే వెళ్ళిపోతా ఉన్నాము. అప్పటికే టైం వచ్చేసి 3 అయిపోయిందనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న అన్నీ కూడా సీ బ్రిడ్జ్ రిసార్ట్స్ లోపల ఉన్నటువంటి చిన్న చిన్న మినీ విల్లాస్ అనమాట. ఆ విల్లాస్లో స్టే చేయాలంటే అడ్వాన్స్ బుకింగ్ మనం ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.
పర్ డే వచ్చేసి 4000 అట్లా ఉంటుంది అనుకుంటున్నాను. అంటే ప్రజెంట్ రేట్లు ఏమన్నా పెరిగి ఉండొచ్చు. మేమైతే ఇప్పుడు ఏం అడగలేదు కదండి, నాకైతే ఐడియా లేదు. తర్వాత ఇక్కడైతే మేము లంచ్ చేయడానికి అయితే వచ్చేసాము. ఇది ఆ సీ బ్రిడ్జ్ రిసార్ట్స్ లోపల ఉన్నటువంటి రెస్టారెంట్ అనమాట. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ముందైతే స్టార్టర్స్ చెప్పుకున్నాము. ఇది వచ్చేసి లెమన్ చికెన్, టేస్ట్ అయితే చాలా బాగుంది. లెమన్ చికెన్ అయిపోయిన తర్వాత లెగ్ పీస్లు అయితే తీసుకున్నాము. అది కూడా టేస్ట్ చాలా బాగుందండి. ఇది వచ్చేసి సీ ఫుడ్ ఫిష్, అసలు సందువా ఫిష్ అంటారు కదా, అదండి. చాలా బాగుంది. అసలు ఇంటి దగ్గర కూడా ఇలా చెయ్యాలి అన్నట్టు అయితే అనిపించింది నాకైతే. నెక్స్ట్ టైం ఈసారి నేను ఇంట్లో ఇలానే ట్రై చేయాలనుకుంటున్నాను. తర్వాత బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం, కానీ అయిపోయిందండి. టైం అయితే 3 అయింది కదా, అప్పటికి ఇంకేముంటుంది. బీచ్కి వచ్చి బిర్యానీ తినకపోతే ఎలా చెప్పండి. కానీ ఏం చేస్తాం, టైం అయిపోవడం వల్ల మాకైతే బిర్యానీ దొరకలేదు. ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తినేసి సరిపెట్టేసుకున్నాము. లాస్ట్ టైమే రిషి ఇక్కడ బిర్యానీ ఇప్పించలేదని చెప్పేసి గొడవ కూడా చేశాడు. అది నేను షార్ట్ వీడియో కూడా పెట్టాం కదా, బీచ్కి వచ్చి బిర్యానీ తినకపోతే ఎలా అని చెప్పేసి. అదొకసారి చూడండి, భలే ఫన్నీగా అయితే అనిపిస్తుంది. తర్వాత ఇది వచ్చేసి ఆ రెస్టారెంట్ ఎదురుగా ఒక పెద్ద ప్లే గ్రౌండ్ ఉంటుందండి. పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఆ పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుందండి. వచ్చు కదా వెళ్ళి. రిషి సోంపు తింటా, ప్యాంట్ గుర్తుంది. థ్యాంక్ యూ రిషి, గుర్తు చేసిన. ఇదిగో సోంపు తింటావా? ఇదే సో ఇంకా పిల్లలందరూ కూడా అక్కడ గ్రౌండ్లో ఆడుతూ ఉంటే మా ఫ్రెండు నేను కలిసి ఇలా మొత్తం లోపల ఉన్న ఏరియా మొత్తం అయితే తిరిగి చూస్తూ ఉన్నాము. ఈ పక్కన చూసారు కదా దివ్య హ్యాండ్లూమ్స్ అని, హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు. చీరలంటేనే చీరలకి చాలా ఫేమస్ కదండి. అలానే ఇక్కడ నుండి లోపలికి వెళ్ళినట్లయితే విల్లాస్ ఉంటాయన్నమాట. ఇవన్నీ బీచ్ వ్యూ విల్లాస్ అనమాట. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటాయి. బ్యాక్ సైడ్ ఉన్న అయితే కొంచెం కాస్ట్ అనేది తక్కువ ఉంటాయి అన్నమాట. గౌతమ్కి 4 years ఉన్నప్పుడు అండి మేము ఈ ఫ్రంట్ వ్యూ అంటే బీచ్ వ్యూ విల్లాస్ అయితే తీసుకున్నాము. చాలా బాగుంటుందన్నమాట. నైట్ టైము ఆ బీచ్ సౌండ్ అది వినిపిస్తే అసలు భలే ఉంటుందండి. మా గౌతమ్ వాళ్ళైతే చిన్నపిల్లలు అయిపోయారండి. చిన్నపిల్లలు ఆడి గేమ్స్ అన్నీ చక్కగా ఆడుతూ ఉన్నారు. ఫ్రెండ్స్ కలిస్తే అల్లరి అనేది అలా వచ్చేస్తుంది కదా. మాకైతే ఈసారి చీరాల బీచ్కి ఇలా ఫ్రెండ్స్తో కలిసి రావడం అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు వచ్చినా సరే మేము నలుగురు అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఈసారి ఈ ఫ్రెండ్స్ అందరితో కలిసి రావడం అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది, మాతో పాటు పిల్లలకు కూడా. ఇంకా మేమంతా బీచ్కి బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. మరొక్కసారి బీచ్ దగ్గరికి అయితే వెళ్ళి ఇంకొక రౌండ్ అయితే ఆడేసుకున్నారు. ఇంకా రామాపురం బీచ్కి అయితే బాయ్ చెప్పేసి మేము ఇంకా విజయవాడ అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా వెళ్ళేటప్పుడు మా ఫ్రెండు నేను కలిసి వాళ్ళ కార్లో అయితే ఎక్కాము. అలాగే గౌతము వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి మా కార్లో అయితే ఎక్కారు. ఎందుకంటే ఇక్కడ ఆడుకున్నది మాట్లాడుకున్నది మాకు సరిపోలేదండి.
వెళ్ళేటప్పుడు కూడా ఫన్నీగా మాట్లాడుకుంటూ అయితే వెళ్దామనేసి అలా ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ నైట్ డిన్నర్ కోసం ఖలీల్ బాయ్ రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము. ఇది వచ్చేసి కాజా టోల్ గేట్ ఉంటుంది కదా, పక్కనే ఉంటుందండి రెస్టారెంట్ అయితే. చాలా చాలా బాగుంది అంబియన్స్ అంతా. పిల్లలు అయితే బయట చాలా హ్యాపీగా ఆడుకున్నారండి. వాళ్ళు బీచ్లో ఆడింది సరిపోలేదన్నట్లు ఇక్కడ కూడా ఎగురుతూ ఉన్నారు. అరే కాళ్ళు నొప్పులు వస్తాయమ్మా, నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి అన్నా సరే వాళ్ళనైతే ఆపలేము. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఖలీల్ బాయ్ రెస్టారెంట్ అనమాట. అక్కడికి వెళ్ళేసరికి టైం వచ్చేసి 7 అయింది. ఇంకా ఫుడ్ అయితే ఈవినింగ్ మేము మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ టైం తిన్నాం కదా 3 o'clockకి, అందుకనేసి పెద్దగా అయితే ఆకలి ఏం లేదు. కాకపోతే మాకు బిర్యానీ బ్యాలెన్స్ ఉండిపోయింది కదా, మర్చిపోయారా మీరు? మాకు బీచ్ దగ్గర అయితే బిర్యానీ తినలేదు కదా, ఆ ఫీలింగ్ అయితే ఉండిపోయింది పిల్లల్లో. ఇంకా వాళ్ళకి బిర్యానీ అయితే ఇప్పిద్దామని చెప్పేసి ఇక్కడైతే ఆగాము. మేమైతే సాంబార్ ఇడ్లీ అండ్ దోశ అయితే తిన్నామండి. ఇంకా బిర్యానీ ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే ఒక 20 minutes టైం పడుతుంది అనేసి అన్నారు. ఇంకా పిల్లల ఫేస్లు చూడాలి, ఇక్కడన్నా దొరుకుతుందా లేదా అన్నట్టు అయిపోయారండి వాళ్ళు. కాకపోతే ఎంత టైం అయినా పర్లేదు, మేము వెయిట్ చేస్తాం అన్నట్లు అలానే కూర్చున్నాము. ముందుగా మేము పెట్టిన ఆర్డర్ దోశ అండ్ సాంబార్ ఇడ్లీ అయితే వచ్చేసింది. పిల్లలకైతే రావడానికి టైం పడుతుందంట. అందాక మేమైతే ఇక్కడ టిఫిన్ చేస్తూ ఉన్నామండి. గౌతమ్కి వాళ్ళ డాడీ అయితే కొంచెం అయితే టేస్ట్ చేయమని చెప్పేసి ఇక్కడ తినిపిస్తూ ఉన్నారు. బిర్యానీ వచ్చేంత వరకు అలా కూర్చుని ఏముంటామని చెప్పేసి పిల్లలంతా కలిసి ఈ రెస్టారెంట్లో హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉన్నారండి. మాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. అంటే మేము వెళ్ళిన టైం కూడా ఈవినింగ్ 7 కదా, ఆ టైంకి వీళ్ళ కోసం బిర్యానీ ఎవరు రెడీ చేసి పెట్టేస్తారు చెప్పండి. అంటే అప్పుడప్పుడే రెడీ అవుతూ ఉంటుంది కదా, కొంచెం లేట్ నైట్స్ తినేవాళ్ళు కూడా ఉండడం వల్ల ప్రిపరేషన్ అనేది లేట్గా స్టార్ట్ చేస్తారనుకుంటా. మేము వెళ్ళేసరికి అయితే బిర్యానీ కొంచెం లేట్గానే వచ్చింది. ఈ లోపుగా పిల్లలు అయితే హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉన్నారు. సండే ఫస్ట్ టైం ఇడ్లీ తింటున్నారు అనుకుంటా. మటన్ మిస్ అయింది ఈరోజు. కాదు ఈరోజు ఈయన బయటకు వస్తే ఇడ్లీ. వాళ్ళు ఆడుకుని వచ్చేసరికి వాళ్ళకి బిర్యానీ కూడా వచ్చేసిందండి. ఆడి ఆడి అలసిపోయి ఉన్నారు కదా, చాలా ఇష్టంగా తిన్నారు. అంతేకాకుండా ఇక్కడ బిర్యానీ టిఫిన్స్ కూడా చాలా టేస్టీగా అనిపించినాయి. మేము గుంటూరు చాలాసార్లు వెళ్తూ ఉంటాం కానీ ఈ రెస్టారెంట్ దగ్గర అయితే ఎప్పుడూ ఆగలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇక్కడే ట్రై చేయాలన్నట్టు ఉందండి. ఇంకా ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది. బయటకు వచ్చిన తర్వాత ఇలా చక్కగా ఉయ్యాలు ఊగడానికి కూడా ఉందండి. ఈ రెస్టారెంట్ అడ్రస్ వచ్చేసి గుంటూరు వెళ్ళే దారిలో టోల్గేట్ ఉంటుంది కదా, కాజా టోల్గేటు, దానికి దగ్గరలోనే ఈ ఖలీల్ బాయ్ రెస్టారెంట్ అయితే ఉంటుంది. కింద వచ్చేసి రెస్టారెంట్, పైన అయితే మినీ ఫంక్షన్ హాల్ ఉందంట. అసలు బయట కూడా చూడడానికి చాలా బాగుంది. అవుట్ సైడ్ సిట్టింగ్ కూడా ఉందనుకుంటా. బయట చైర్స్ అయితే వేసి ఉన్నాయి కదా, పిల్లలు ఆడుకోవడానికి పక్కన మినీ ట్రాంప్లిన్ అయితే ఉంది. సో ఇదండి వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ముందుగా ఒక లైక్ చేయండి. అలాగే నేను ఈ వీడియో ద్వారా ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఏ రెస్టారెంట్ దగ్గర ఫుడ్ బాగుంటుంది, ఎక్కడ ఆగాలి, ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.